హోటల్లో తినే ఆ క్రిస్పీ మసాలా కారం దోశ ఇంట్లో కూడా అదే టేస్ట్తో చేసుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఈరోజు వీడియోని అస్సలు మిస్ అవ్వకండి. దోశ పిండిని పర్ఫెక్ట్గా క్రిస్పీగా వచ్చేలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, దోశ లోపల పెట్టే మసాలా స్టఫింగ్ని టేస్టీగా ఎలా చేసుకోవాలో, అలాగే ఈ దోశకి అసలైన రుచిని తీసుకొచ్చే స్పెషల్ కారాన్ని ఎంతో సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో అన్నీ స్టెప్ బై స్టెప్ డీటెయిల్గా చూపిస్తాను. నేను చెప్పే కొలతలతో ఒక్కసారి చేసి చూడండి. ఇంట్లోనే చాలా ఈజీగా ఆ టేస్ట్ను ఆస్వాదించవచ్చు. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి. మీరు అలా లైక్ చేయడం వల్ల నాకు ఇలాంటి మరిన్ని మంచి మంచి రెసిపీస్ చేయడానికి మోటివేషన్గా ఉంటుంది. అలాగే మన నీలూస్ కుకింగ్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. రెసిపీ ప్రాసెస్లోకి వస్తే ముందుగా ఒక బౌల్లోకి ఒక గ్లాస్ మంచి క్వాలిటీ ఉండే మినపగుండ్లు తీసుకోవాలి. బద్ద మినపప్పు కంటే కూడా మినపగుండ్లతో చేస్తే దోశలు చాలా బాగా వస్తాయి. ఇప్పుడు అదే గ్లాస్తో 3 గ్లాసుల వరకు రేషన్ బియ్యాన్ని తీసుకున్నాను ఇక్కడ నేను. మీరు కావాలంటే నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు. తర్వాత అదే గ్లాస్తో పావు గ్లాస్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మెంతులు వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలా ఒకసారి ఇలా కలిపేసి చక్కగా 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని ఈ మినపప్పు బియ్యం మునిగేంత వరకు వాటర్ వేసి ఒక 2 నుంచి 3 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇవి నానేలోపు పిండి గ్రైండ్ చేసి అరగంట ముందు అర గ్లాస్ మందంగా ఉండే అటుకులు తీసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. పల్చటి అటుకులు కాకుండా మందంగా ఉండే అటుకులు వాడితే దోశలు మరింత సాఫ్ట్గా క్రిస్పీగా వస్తాయండి. చూడండి, ఇప్పుడు బియ్యం మినపగుండ్లు చక్కగా నానిపోయాయి కదా, వీటిని మరోసారి శుభ్రంగా కడిగేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కొద్దిగా వాటర్ని కూడా వేసి వీలైనంత స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, పిండి ఈ విధంగా మెత్తగా ఉంటే చాలు. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసేసుకుందాం. ఈలోపు అటుకులు కూడా చక్కగా ఇలా నానిపోయి ఉంటాయండి. చూడండి, ఇలా సాఫ్ట్గా నానితే సరిపోతుంది. వీటిని కూడా మినపప్పులో వేసుకొని చక్కగా వీలైనంత మెత్తగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదా, ఈ పిండి మొత్తాన్ని అదే బౌల్లో వేసుకొని చక్కగా 2-3 నిమిషాల పాటు చేత్తో బాగా కలిసే విధంగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా చేత్తో కలపడం వల్ల ఫర్మెంటేషన్ చాలా బాగా వచ్చి దోశలు కూడా పర్ఫెక్ట్గా క్రిస్పీగా వస్తాయండి. చక్కగా ఇలా కలిపేసుకున్న పిండిని మూత పెట్టేసి ఓవర్ నైట్ ఇలా ఫర్మెంట్ చేసుకుంటే చూడండి, నెక్స్ట్ డేకి పిండి ఎంత బాగా ఫర్మెంట్ అయిందో. సగం వరకు ఉన్న పిండి ఇప్పుడు ఎంత చక్కగా పై వరకు వచ్చిందో మీరే చూడొచ్చు. మనం చెప్పుకున్న కొలతలతో చేస్తే పిండి అనేది పర్ఫెక్ట్గా ఫర్మెంట్ అయ్యి ఇలా వస్తుందండి. ఇప్పుడు ఈ పిండిని స్పూన్తో నెమ్మదిగా ఇలా కలుపుకోవాలండి. ఎలా పడితే అలా కలపకుండా ఒకే డైరెక్షన్లో చక్కగా దాని లోపల ఉన్న ఎయిర్ అనేది పోకుండా నెమ్మదిగా ఇలా కలుపుకుంటే దోశలు కూడా చాలా బాగా వస్తాయి. చూస్తున్నారు కదా, ఇలా కలిపేసుకున్న ఈ పిండిని మనకు ఎంత కావాలో అంత తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మిగతాది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఒక 2-3 డేస్ వరకు వాడుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు దోశలకి అసలైన రుచిని తీసుకొచ్చే కారాన్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక చిన్న మిక్సీ జార్లోకి ఒక 10 నిమిషాల ముందు గోరువెచ్చని నీళ్ళలో నానబెట్టుకున్న ఎండుమిర్చిని కారానికి సరిపడా తీసుకోవాలి. అలాగే ఒక 2 మీడియం సైజులో ఉండే ఉల్లిపాయలను కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసి, అలాగే 2-3 వెల్లుల్లిపాయ రెబ్బలు, చిటికెడు పసుపు, పావు స్పూన్ వరకు జీలకర్ర, తగినంత ఉప్పు వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకుంటే మన కారం అనేది రెడీ అయిపోతుందండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, కానీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. దీన్ని దోశపై స్ప్రెడ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఆలు మసాలా కోసం ఒక పావు కిలో వరకు బంగాళదుంపలను తీసుకొని ఉడికించి తొక్క తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కడాయిలో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకోవాలి. ఆవాలు, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర వేసుకొని కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఒక పావు కిలో ఉల్లిపాయలు అనేది వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఒకసారి ఇలా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు, రుచికి తగినంత ఉప్పు, ఒక పావు స్పూన్ వరకు పసుపు వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇక్కడ ఒక చిన్న టిప్ అండి, ఈ స్టేజ్లో కొద్దిగా ఉప్పు అనేది వేస్తే ఉల్లిపాయలు త్వరగా మెత్తబడతాయి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు సగం వరకు మెత్తబడేంత వరకు మూత పెట్టేసి మగ్గించుకోవాలి. ఈలోపు ఇందులో పచ్చిమిర్చి పేస్ట్ అనేది వేసుకోవాలండి. ఈ పచ్చిమిర్చి పేస్ట్ కోసం కారానికి సరిపడా పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, 2-3 వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకుని ఇలా పచ్చాగా గ్రైండ్ చేసి వేసుకోవాలి. ఈ పేస్ట్ వేయడం వల్ల ఆలు మసాలా చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి. విడిగా కారపొడి వేయాల్సిన అవసరం లేదు. పచ్చిమిర్చి అనేది మీ కారానికి సరిపడా చూసి వేసుకోవచ్చు. ఇక్కడ మీకు వెల్లుల్లిపాయ ఫ్లేవర్ అనేది ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చండి. ఈ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపల్ని చేత్తో ఇలా చక్కగా స్మాష్ చేసి వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఇలా వేయించుకోవాలి. చివరిగా ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుంటే మన ఆలు మసాలా అనేది రెడీ అయిపోతుందండి. ఇప్పుడు దోశ ప్రిపరేషన్ చూద్దాం. నెక్స్ట్ ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న దోశ పిండిలోకి రుచికి సరిపడినంత ఉప్పు,
1 స్పూన్ పంచదార వేసుకోవాలి. పంచదార వేయడం వల్ల తీపి మాత్రం రాదండి, దోశ మాత్రం మంచి కలర్లో వస్తుంది. అలాగే 2 స్పూన్ల వరకు బొంబాయి రవ్వ కూడా వేసుకోవాలి. ఇలా వేయడం వల్ల దోశ మరింత క్రిస్పీగా చాలా బాగుంటుంది. ఇవన్నీ బాగా కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి, మరీ పలుచగా ఉండకూడదు, అలా అని మరీ గట్టిగా కూడా ఉండకూడదు. ఇప్పుడు మనం దోశల పిండి కూడా రెడీ అయిపోయింది కదా. పెనాన్ని మంచిగా హీట్ చేసుకొని కొద్దిగా నీళ్ళని చిలకరించి ఒక గరిటెడు పిండి వేసి ఒకే డైరెక్షన్లో చక్కగా ఇలా పలుచగా స్ప్రెడ్ చేసుకోవాలి. దోశపై ఉన్న తడి కొద్దిగా ఆరిన తర్వాత చుట్టూ కొద్దిగా నెయ్యి లేదా ఆయిల్ని వేసుకోవచ్చు. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న కారాన్ని దోశపై మొత్తం పలుచగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చేస్తుంటే వచ్చే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్పై దోశని చక్కగా కాలనివ్వాలి. మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలా పెనాన్ని అన్ని వైపులా తిప్పుకుంటూ దోశని నెమ్మదిగా ఇలా కాలనివ్వాలి. దోశ బాగా క్రిస్పీగా అయిన తర్వాత మధ్యలో మనం రెడీ చేసి పెట్టుకున్న ఆలు మసాలాని పెట్టి నెమ్మదిగా ఇలా ఫోల్డ్ చేసుకుంటే మన మసాలా కారం దోశ అనేది రెడీ అయిపోతుందండి. ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూడండి, ఎంత మంచి కలర్లో ఎంత క్రిస్పీగా వచ్చిందో చూస్తుంటేనే తినాలి అనిపిస్తుంది కదా. మరో దోశ కూడా వేసి చూపిస్తాను చూడండి. మళ్ళీ పెనాన్ని ఇలా వేడి చేసుకుని కొద్దిగా నీళ్లు చల్లి తుడుచుకోవాలి. ఇలా చిన్న చిన్న టిప్స్ అండి. మనం దోశ వేసుకున్న ప్రతిసారి కూడా దోశ పెనాన్ని చక్కగా ఇలా నీళ్లు చల్లి క్లీన్ చేసుకుంటే దోశ అనేది పెనాన్ని కత్తుకోకుండా చక్కగా నీట్గా వస్తుందండి. అలాగే దోశని కూడా ఒకే డైరెక్షన్లో పల్చగా ఇలా స్ప్రెడ్ చేసుకుని దోశపై తడిదనం పూర్తిగా పోయిన తర్వాత మాత్రమే మనం కారాన్ని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. అలాగే మీకు ఇష్టమైతే కొద్దిగా నెయ్యి, ఉల్లిపాయలు, కొత్తిమీర కూడా వేసి చివరిగా ఆలు మసాలాని పెట్టేసుకుని ఫోల్డ్ చేసుకుంటే మనం మొదటి నుంచి చెప్పుకున్న కొలతలతో చేస్తే ప్రతి దోశ కూడా ఇలానే క్రిస్పీగా మంచి కలర్లో చాలా చక్కగా వస్తుందండి. చూడండి ఎంత చక్కగా మంచి కలర్లో క్రిస్పీగా వచ్చిందో చూస్తుంటేనే తినాలి అనిపిస్తుంది కదా. అచ్చం హోటల్లో తిన్నట్లే ఇంట్లోనే చాలా ఈజీగా మసాలా కారం దోశని చేసుకోవచ్చు. తప్పకుండా నేను చెప్పిన టిప్స్తో ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తింటారు. అయితే ఈ మసాలా కారం దోశ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా చెప్పండి. అలాగే మన నీలూస్ కుకింగ్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అలా మీరు షేర్ చేయడం వల్ల వాళ్ళకి ఉపయోగపడుతుంది. మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.